ஸ்ரீகுருப்போ நம. ஜெய ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவிடுகளே சரணம். लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्भोज्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमज्जापयन्ती स्वचेष्टायां सजनिविलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో గోదామ్మవారు మనకి ఈరోజు 28వ పాసురాన్ని అనుగ్రహించారు. నిన్నటి దినమున గోపికలందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చి వారి వ్రతానికి కావలసిన పరికరములు 6 కావాలని అడగడం జరిగింది. శంఖము, పర, మంగళాశాసన పరులు, మంగళదీపము, ధ్వజము, వితానము అనే వాటిని కోరుకున్నారు. ఈరోజు 28వ పాసురంలో మార్గశీర్ష స్నానం చేయడానికి వచ్చాము అని కృష్ణుడితో మనవి చేసి పరికరములు అడిగారు కదా. ఆ వ్రతం చేసిన తర్వాత వాళ్ళకి కావలసిన ఆభరణాలని, వస్త్రాలని కూడా కోరుకున్నారు. అయితే కృష్ణుడికి వారి హృదయం తెలియను. ఇదంతయు లౌకికమైన ప్రయోజనాన్ని కాంక్షించి కాదు, వీరు కోరినవన్నీ కూడా అలౌకికమైన వ్రత ఉపకరణాలు, ఆముష్మికమైన ఫలాన్ని అందడానికే వీరు కోరుతున్నారు. అదేమిటో వీళ్ళ చేత చెప్పిద్దామని కృష్ణ పరమాత్మ అనుకున్నారట. ఓ గోపికలారా, మీరు కోరినవన్నీ చాలా చక్కగా ఉన్నాయి, మీరు పరిశీలించి కృప చేయమని కదా అడిగారు. పరిశీలిస్తే మీ అభిప్రాయం ఏమిటో నాకు తెలియటం లేదు. వ్రతం చేసి మహత్తరమైన అలంకరణాలని, భోగములను అందాలి అని అనుకుంటున్నారు. అంటే పేరు సమ్మానం కావాలన్నారు కదా. అలాగే కర్ణపూలు, చెవిదిద్దులు ఇవన్నీ అడిగారు కదా, గాజులు. అటువంటి ఉత్తమ ఫలితాన్ని మీరు ఆశిస్తున్నారు కావున ఆ ఫలం పొందాలంటే కొంచెం అర్హత ఉండాలి, కొంచెం ప్రయత్నం కూడా చేయాలి. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏ ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించట్లేదు. అప్పుడు నేను ఆ ఫలితాన్ని మీకు ఎలా ఇవ్వగలను? దానికి తగిన యోగ్యత ఉండాలి కదా. ఒక ఫలితం తీసుకోవడానికి ఒక అధికారం ఉండాలి కదా. మీకు కలిగినటువంటి యోగ్యత ఏమిటో చెప్పండి అంటే, మన గోపికలు ముగ్ధలు, అమాయకులు అయినా సరే చక్కగా ఈ పాసురంలో వాళ్ళకున్న అర్హత ఏంటో చెప్తున్నారు. గోపికలు కాంక్షించింది ఏమిటి? పరమపురుషార్థమైనటువంటి నిరంతర భగవత్ సంశ్లేషపూర్వక భగవత్ కైంకర్యము. దానికి వారేమీ యోగ్యతను సంపాదించుకోలేదు. సర్వేశ్వరుడే ఉపాయంగా నమ్మారు. అన్యథా శరణం నాస్తి అనే తత్వంతో ఆయనే ఉపాయము అని నమ్మారు. వానికంటే ఇతరములకు ఉపాయములను తాము ఆర్జించుకోమని, వారిని పొందడానికి ప్రతిబంధకాలు అవుతాయి అన్నీ అని కర్మలను ఆచరించి, జ్ఞానమును ఆచరించి, భక్తితో ఉపాసించి నీవే మాకు రక్షకుడు అయ్యా అని వచ్చారు. ఇలా భగవానుడే ఉపాయమని నమ్మకం కలవారు కదా. భగవంతుడి ముందు ఏమి విజ్ఞాపనం చేయాలో అలాంటి మాటలనే విజ్ఞాపనం చేశారు. ఇప్పుడు కూడా గోపికలు ఈ పాసురంలో, మేము ఎందుకు వచ్చామంటావేంటయ్యా? నీకు మంగళం పాడడానికే వచ్చాము. నీ కటాక్షాన్ని మా మీద చూపించు, నిన్నే కోరి వచ్చితిమి. ఈ 3 ప్రయోజనాలే మాకు కావాలి. అంచేత మేము వచ్చిన పని చూడు, కొంచెం పని చూడి దానికి ఆమోదముద్ర వెయ్యి అని అడిగారు. వీరికి నేను కాక వేరేదైనా సాధనం ఉందా అని కృష్ణ పరమాత్మ మీరు పరిశీలిస్తున్నారు. అంటే వీళ్ళు ఏమైనా పుణ్యం చేశారా, లేకపోతే ఏదైనా ప్రయత్నం చేశారా, ఏమైనా గ్రంథాలు చదివారా, లేకపోతే ఏదైనా సత్ప్రసంగాలు విన్నారా అని వీళ్ళకు ఉండేటువంటి అర్హతను పరిశీలన చేస్తూ ఉంటే, దయచూడు, దయచెయ్యి అని, అంటే కృపతో మమ్మల్ని అనుగ్రహించు అని చెప్తున్నారనమాట. అటువంటి అయోగ్యత అనుసంధానం అంటే మాకేమీ తెలియదయ్యా, మేము అమాయకురాళ్ళమి, ఓ నందవ్రజంలో జన్మించాము, ఆవుల్ని కాసుకుంటూ ఉంటాము. ఆవుల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు మేము రాత్రి మిగిలిపోయిన అన్నం పొద్దుట పట్టుకెళ్ళి తింటాము, అడవిలో ఎక్కడో తింటాము. అలా భోజనం చేసేటప్పుడు పరిశుభ్రంగా కాళ్ళు చేతులు కూడా కడుక్కోవాలని మాకు తెలియదు. ఇంత అజ్ఞానమయ్యా. కానీ మా దగ్గర ఒక పుణ్యం ఉంది. ఆ పుణ్యం ఏంటంటే నువ్వు మా పల్లెలో పుట్టడం, మాతో ఆడుకోవడం, మాతో కలిసి ఉండడం, అదే మేము చేసిన పుణ్యమని చాలా చక్కని చమత్కారంతో ఈ పాసురంలో గోదా అమ్మవారు వారు వచ్చిన విషయాన్ని కృష్ణుడికి చెప్తూ ఉంటారు.
పాసుర విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యావలాత్ కృత్యపుంతే గోదాటశ్రీనమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. கரவைகள் பெண் சென்று காணம் சேர்ந்துண்போம் அருவொன்றுமில்லாத வாயக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனே புண்ணியம் நாமுடியோம் குறவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு ஒருவேல் நமக்கிழுக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறுபேரலை தனவும் சீறி அருளாதே இறைவாணி தாராய் பறை ஏலோரும்பாவாய். కరవైగల పెన్సెన్ను కారం సేరిందుంబోం. పశువుల వెంట పోయి మేము అడవిలో చేరి భుజించేటువంటి వాళ్ళమే. మాకు శుచి శుభ్రత మడి ఆచారం అంటే ఏమిటో తెలియదు. వీళ్ళ గురువులు ఏంటి? మాకు గురువులు ఎవరు? మా పశువులే మాకు గురువులు. అవి ముందు వెళ్తూ ఉంటే వెనకాల మేము వెళ్తాం. కాబట్టి మాకు గురువులు. వెళ్ళేది అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము? శరీర పోషణానికి ఆ సమయానికి భోజనం చేస్తాం. అంచేత అలా చెప్తూ గోపికలు ఈ పాసురంలో ఈనాడు తమ యొక్క అయోగ్యతను ప్రకటించుకుంటూ ఉన్నారు. ఈ సాధన పరంపరలో మొదటిదైనటువంటి గురుకుల వాసం. ఎటువంటి గురుకులాన్ని సేవించారు వీళ్ళు? వంశము, విద్య, వృత్తము అని 3 విశిష్టమైన గుణాలు ప్రతి వాళ్ళకి కావాలి. ఆచార్యులలో ఉంటాయి. ఆచార్యుల ద్వారా శిష్యులకి అన్వయిస్తాయి. కానీ గోపికలు ఆశ్రయించిన గురువులు ఎవరు? పశువులు. అవి త్రిజగ్జాతిలో జన్మించడం చేత పరిశుద్ధమైన జన్మ లేదు, జ్ఞానహీనమైనవి. అటువంటివే మా గురువులు అని ఉపమానంగా చెప్తున్నారు. పశువులు అనడం చేత విద్యాగంధ శూన్యాలు, దుష్ట ప్రవృత్తి కలవాలని పశువులు అని అంటారు. అందువలన ఈ గోపిక ఈరోజు పాసురంలో ఈ గోదా అమ్మవారు పొందుటకు సాధనాన్ని ఉపాయము అంటారు, పొందబడేదాన్ని ఉపేయము అంటారు. ఇక్కడ భగవంతుడే ఉపేయము. వేళ రేపు ఒక విషయాన్ని మన వాళ్ళ గోపికలు మనకు చెప్తున్నారు. ఏమిటయ్యా ఉపాయము అంటే, మేము ఆవుల వెంట అడవికి పోయి అక్కడ కూర్చుని అన్నం తినేవారము. మాకు నియమాలు తెలియవు, మాకు తిరుగుతూ తినకూడని తెలియదు, ఆకులు ఉండాలి, తూర్పుముఖంగా కూర్చోవాలని తెలియదు. మేము సేవించే గురువులు గోవులు, మేము చేరే గురుకులము అడవి. అక్కడ మేము చేసేది భోజనము, విద్యాభ్యాసము కాదు, అధ్యయనము లేదు, అంటే చదువు లేదు, ఏమీ లేదు. అడవికి వెళ్తూ ఉంటాం, ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటాం. గురుకుల వాసమా లేదు, సద్గురు సమాశ్రయణమా లేదు. అలాంటి ఏ విధమైన అధ్యయనం కానీ జ్ఞానం కానీ లేని వారమయ్యా మేము. నీవే లోపము ఏమీ లేనివాడు కాబట్టి, భగవంతుడిలో లోపాలు ఏమి ఉండవు కదా. కాబట్టి లోపమేమీ లేని గోవిందా అని పిలుస్తున్నారు. జ్ఞానమేమీ లేని మా కోరికలు తీర్చు. ఏ జ్ఞానము లేదు, మేమెవరమో మాకు తెలియదు, మా వస్తువులు ఏంటో మాకు తెలియదు, మేము పొందవలసింది ఏమిటో మాకు తెలియదు, మేము పొంది ఎవరి కొరకు ఇది వినియోగించాలో మాకు తెలియదు. కర్మ అంటే తెలియదు, జ్ఞానయోగం తెలియదు, భక్తి లేదు. ఏ జ్ఞానము లేనటువంటి మమ్ములను ఏ కొరత లేనటువంటి నీవు పరిపూర్ణుడు కాబట్టి నువ్వు మమ్మల్ని స్వీకరించాలి, మాకు అనుగ్రహించాలి. నీ దయని మా మీద ప్రసారింపజేసి మమ్మల్ని ఉద్ధరించాలి స్వామి. లేకపోతే నీ పూర్ణోద్ధరణం ఎందుకు, నీ పూర్ణత్వం ఎందుకు? నిమ్మన ఉద్ధరణానికే కదా
నెమ్మన జాతిని ఉద్ధరించడానికే కదా నీ యొక్క శక్తి సామర్థ్యాలు. మేము నెమ్మన జాతి వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఉద్ధరించకపోతే నీ పూర్ణత్వం వ్యర్థమే అవుతుంది. అందుచేత నీవు అనుగ్రహించాలి స్వామి అంటే భగవంతుడు అన్నట్ట. అయితే మీకేమీ లేకపోతే ఎలా లభిస్తుంది మీకు ఇవన్నీ అంటే, మాకు కూడా కొంచెం పుణ్యం ఉందయ్యా. ఏమిటా పుణ్యము? పుణ్యం ఉందా? పుణ్యం లేదన్నారు కదా మీరు. అంటే నీవు మా వంశంలో పుట్టావే, పశువుల కాపరి వంశంలో నువ్వు ఎందుకు పుట్టావయ్యా? నీవు కదా మా పుణ్యము. పుణ్యం అంటే కర్మ, పుణ్యం అంటే జ్ఞానమా, కర్మమా, తీర్థయాత్రలా? అవేమీ కాదు. నీవే మా పుణ్యము. కృష్ణో ధర్మ సనాతన. కృష్ణుడు సనాతన ధర్మమని కదా. కాబట్టి నీవే ధర్మస్వరూపుడివి. అలాంటి వాడు మా వంశంలో పుట్టావు కనుక మాకు పుణ్యం ఉంది. కాబట్టి ఆ పుణ్యం మేము సంపాదించాము. మమ్మల్ని కోరి వచ్చింది పుణ్యమే మా దగ్గరికి వచ్చింది. మేము పెంచాము పుణ్యాన్ని. మేము పాలు పెరుగు నేతితో పెంచాము. అటువంటి పుణ్యం మా వంశంలో పుట్టిందయ్యా. మాకేమీ లోపము, ఎందుకు నేను చేయాలి? మీకు నాకు సంబంధం ఏంటి అన్నట్లు చూస్తున్నావా? నీకు మాకు ఉన్న సంబంధం నీవు చెరుపుకున్నా పోదు, మేము చెరుపుకున్నా పోదు. నమక్కింగు ఒలిక్క ఒలియాదు. ఏమిటా సంబంధం? నీవు సకల జగత్తుకి ఆత్మవి, మేము శరీరము. శరీరానికి ఆత్మకి సంబంధం విడుతుందా? ఒకనాడు విడేదా? పువ్వుకి వాసనకి సంబంధం ఎలా విడదో, దీపానికి కాంతికి సంబంధం ఎలా విడదో, సూర్యునికి ప్రభకు సంబంధం ఎలా విడదో, నీకు మాకు ఉన్న సంబంధం కూడా అలా విడదయ్యా. అదే అని చెప్తున్నారు. అదే ప్రణవం. ప్రణవంలో ఆ లేకపోతే ఓం ఉండదు, ఊ లేకపోతే ఓం ఉండదు. రెండూ ఉంటేనే ఓం. ఆ ఓంలో ఆ భగవంతుడు, ఊ జీవులు. కనుక నీకు మాకు ఉండే సంబంధం విడదీయరానిది స్వామి. మేము ఏమీ తెలియని పిల్లలము, అజ్ఞానులము. ఇంతసేపు నీకు చాలా ఇష్టమైన గోవిందనామాన్ని మేము పాడాం కదా, నారాయణ అని అన్నాము ఇంతకుముందు. నీకు ఇష్టమైన గోవిందనామాన్ని ముందు మేము పిలవలేదు, అందుకు మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మా మీద కోపం తెచ్చుకోక మాకు పరై అనే వాద్యాన్ని ప్రసాదించు అని ఈనాటి పాసురంలో గోదామ్మవారు, గోపికలు అందరూ కూడా భగవంతుణ్ణి కోరుకున్నారు. స్వస్తి స్వచ్ఛిష్టమాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.